నిరంతరం పని ఒత్తిడి, చికాకు అన్నీ పోవాలంటే టూర్ వెళ్తుంటారు. ఆ టూర్‌లో ఖచ్చితంగా గోవా, ముంబై, విశాఖపట్నం లాంటి బీచ్‌లకి ఎళ్లి ఎంజాయ్ చేసేవారి సంఖ్య చాలా సమ్మర్‌లో ప్లెజెంటింగ్‌గా ఉంటుంది. చాలామంది ఎళ్తుంటారు. కానీ ప్రస్తుతం కరీంనగర్ సముద్రం వద్దకొస్తున్నారు. పర్యాటకుల్లాగా వీక్షించడానికి వస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ బీచ్ చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి కరీంనగర్‌లో బీచ్ ఎక్కడిది? కరీంనగర్‌లో సముద్రం ఎక్కడిది అని అనుకుంటున్నారా? అయితే చూద్దాం. కరీంనగర్‌లో లోయర్ మానేర్ డ్యామ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతము. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్‌కి సంబంధించినటువంటి నీటి కెపాసిటీ దీనిది పూర్తి స్థాయిలో 24 టీఎంసీల కెపాసిటీకే గానీ 5.5 టీఎంసీలకి ఇది పడిపోవడంతోని ఒక్కసారిగా బీచ్ లాగా ఇందులో ఉన్నటువంటి ఇసుకంతా పక్కన కొట్టుకురావడము, దీనిలో ఉన్నటువంటి అలలుగా రావడంతోని ఇటు కాలేజీ పిల్లలు, వ్యాపార వాణిజ్యవేత్తలు, అలాగే ఇతరత్ర ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులంతా కూడా వచ్చి సేద తీరుతున్నటువంటి పరిస్థితి. కార్లలో, వాహనాల్లో వచ్చి ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా గోవా బీచ్‌ని తలపించే విధంగా దీన్ని మనం చూడొచ్చు. పిల్లలు ముఖ్యంగా కాలేజ్ పిల్లలు, ఇతరత్ర పనులు చేసుకునేటువంటి ఉద్యోగులు సైతం వచ్చి వారి ఫ్రెండ్స్తోనొచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు తీసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్లెజెంటింగ్ అట్మాస్ఫియర్‌ని చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా గమనించొచ్చు. వివిధ ప్రాంతాల నుంచి ఇటు కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం రోజంతా వచ్చి ఇక్కడే ఉంటున్నారు, తిష్టవేస్తున్నారు. దీనిలో ఉన్నటువంటి దాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి. అలలుగా వస్తున్నటువంటి ఈ సవ్వడి, జల సవ్వడిని, అలాగే దీనికి బయట కొట్టుకొచ్చినటువంటి ఆ నట్టలు, ఇసుక రేణువులతో ఆడుతూ వాళ్ళంతా కూడా ఒకరిపై ఒకరు చల్లుతున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. అదంతా కూడా చాలా టైమే తెలియట్లేదు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఉన్నారు అంటే. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఐస్ క్రీమ్ బండి, ఇతర పానీపూరి, ఇతర మిర్చి బజ్జీ అమ్ముకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది. ప్రతిరోజు దాదాపుగా ఈ సమ్మర్లో ఏప్రిల్ చివరి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని అద్భుతంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇటువైపు కూడా చూడొచ్చు. ఇదంతా కూడా సుదీర్ఘమైనటువంటి విస్తీర్ణం ఉంది. ఈ విస్తీర్ణంకి సంబంధించినటువంటి నీటి అలలని, ఆ తాకిడిని, ఆ సవ్వడిని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తున్నది. ఇది ఇట్లా వస్తుంటే చాలా ఫీలింగ్గా ఉంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళు చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇట్లా చాలా రోజుల నుంచి ఎంజాయ్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దాన్ని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, లోయర్ మానేర్ డ్యామ్ నుంచి.